ఈ నీళ్ళ గురించి మన శంకరుడు చాలా బాగా చెప్పాడు, దాని మీద బాగా స్టడీ చేసిండు. కాళేశ్వరం టూర్కి వెళ్ళి దాన్ని అనువున ఎక్కడెక్కడ ఏముంది అని బాగా దాని గురించి స్టడీ చేసిండు. ఒక్కసారి శంకర్కి కాల్ చేసి అసలు ఏంటి నిజంగానే కాళేశ్వరం పైన కుట్రలు జరుగుతున్నాయా, నిజంగానే ఈ సాగర్ నుంచి నీళ్ళు ఎత్తుకుపోతున్నా, దాన్ని ఎలా చేస్తే బాగుంటుందని మనం కూడా ఒకసారి ఫోన్ చేసి ప్రయత్నం చేసి ఆయన నుంచి వివరాలు కనుక్కుందాం ఒకసారి. మరి ఆయన అందుబాటులోకి వస్తాడో రాడో ఒకసారి, ఎందుకంటే కొంచెం గాయాలు ఇంకా తగ్గలేదు, కొంచెం ఇబ్బంది పడుతూనే ఉండు. ఒకసారి అయితే ఫోన్ చేసి చూద్దాం దీని గురించి ఏం వివరిస్తాడని. తనైతే బాగా చెప్పేది ఇంకా, ఎందుకంటే చాలా స్టడీ చేసిండు. దాని నీటిపారుదల సంబంధించిన శాఖ అధికారులతో కానీ ఇంజనీర్తో కానీ ఆయన స్టడీ చేసి మరి డీటెయిల్స్ కనుక్కోండు. ఒక్క నిమిషం. హలో హలో శంకర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది హెల్త్? పర్లేదు, ఓకే. సారీ ఫర్ డిస్టర్బెన్స్. చిన్న నీ గురించి ఒక వివరణ కోసం నీకు కాల్ చేశాం. చెప్పు. ఏంటంటే మన పేపర్లో మనం ఒక 2 వార్తలు రాసాం నీళ్ళ గురించి. ఈరోజంతా నీళ్ళ ఫైట్ జరుగుతుంది. ఒకటి ఏంటంటే తెలంగాణ నీళ్ళు తరలిపోతున్నాయి. ఈరోజు మీరు పేపర్ చూసారో లేదో, ఏంటంటే మన నాగార్జున సాగర్ నుంచి ఏపీకి 3 టీఎంసీల నీళ్ళని తరలించే ప్రయత్నం చేస్తుర్రు. కానీ మన ప్రభుత్వం మాత్రం దాని గురించి పట్టించుకోవట్లేదు. సో దాని గురించి మీ వివరణ ఒకసారి మన వ్యూవర్స్ చెప్తారని చెప్పేసి కాల్ చేశాను. ఇప్పుడు ఏం లేదు, అంటే బేసిక్ గా మన ఫైట్ జరిగిందే తెలంగాణ కోసం. మనం కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాలు. అవును, అంటే నీళ్ల కోసమే మనం ఫైట్ చేసినాం. అవును. ఆ నీళ్ల విషయంలో ప్రస్తుత గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి నీచ రాజకీయం మరి ఇది మనం అనకూడదు కానీ, ఎందుకంటే మన జీవన్మరణ సమస్య అయిపోయింది ఇది. మనం కొట్లాడిందే నీళ్ల కోసం అయితే ఆ నీళ్ళని ఇలా దారదత్తం చేసేసి ఆ నీళ్ల మీద ఇలా రాజకీయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. చేతగానితనం అన్నమాట అది. కంపల్సరీ. ఇప్పుడు మొన్న నా మీద అటాక్ అయిన రోజు ఇదే తాగునీటి మీద రివ్యూ జరిగింది. అవును, ఆ రోజు జరిగింది. అవును, తాగునీటి రివ్యూ జరుగుతూ ఆ రోజు వీళ్ళు ఏం మాట్లాడారంటే, ప్రస్తావిస్తూ అందులో అవసరమైతే నాగార్జున సాగర్ నుంచి తాగునీళ్లు తెచ్చుకోవడం కోసం కేఆర్ఎంబికి లేఖ రాయండి అని చెప్పేసి అధికారులకు ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టు ఉంది అందులో. అవునవును. అంటే అక్కడే నువ్వు చెప్పినావు ప్రాజెక్టులను మొత్తానికి కేఆర్ఎంబికి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పచెప్పినావు అని. ఒకవేళ మన దగ్గర ఉంటే మనమే విడుదల చేసుకునే వాళ్ళం, మనం తెచ్చుకునేటోళ్ళం. మనకు ఈ 9.5 సంవత్సరాలలో ఎన్నడూ కూడా గిట్లా కేఆర్ఎంబికి లేఖలు రాసి మనం తాగునీళ్ళు తెచ్చుకోవాలి, హైదరాబాద్ కానీ మిషన్ భగీరథ దగ్గర. అవును. కానీ ఇవాళ ఎందుకు తెచ్చుకున్నారు అంటే వీళ్ళ చేతగాంతనం వల్ల. వీళ్ళకి ఎంత చెప్పినా కాంగ్రెస్ వాళ్ళకి రాజకీయం ఉంటది, ఎవరిని లాభం అనుకుంటది. ఏ మంత్రి ఏడెంత సంపాదించుకోవాలి, ఎవరిని బొక్కాలి, ఏడున్నాయి దీని మీద ఉంటది తప్ప ప్రాంతం మీద, ప్రజల మీద, రైతాంగం మీద వీళ్ళకి సోయి ఉండదు. సో దాని నిదర్శనం ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం. వీళ్ళు ప్రభుత్వం ఏర్పడంగానే కేఆర్ఎంబి మీటింగ్ అరేంజ్ చేసింది 2 రాష్ట్ర సంబంధించి. అంటే ప్రతి సంవత్సరం ఉండేటువంటి మీటింగ్లే అలాగే వీళ్ళు అరేంజ్ చేసారు. వీళ్ళకి ఏమాత్రం సోయి లేకుండా అధికారులను పోయి మీరు ఏందో చూసుకొని రాకపోయారంటే వాళ్ళు పోయి సంతకాలు పెట్టొచ్చారు. వాళ్ళు అప్పుడే కొత్త కుర్చీలో కూర్చొని ఆరాట పడుతున్నారు కాబట్టి వీళ్ళు పోవడం కాదు, అంటే వీళ్ళకి సోయి ఉండదు, ప్రాంతం మీద సోయి ఉండదు, ప్రాంతం మీద ఉండదు. మన 1996లో కూడా, 1969లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని 56లో కూడా ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ స్టేట్ ని ఏపీలో కలిపినప్పుడు కూడా గిట్లాంటి దుర్మార్గులే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు అవును కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు అన్నమాట. ఏం కాదు, కలిసి ఉంటే మంచిగా ఉంటది అట్లా. మళ్ళీ ఉద్యమ సమయంలో కూడా ఈ మిగతా పార్టీ వాళ్ళందరూ రాజీనామాలు చేసి తెలంగాణ కోసం కొట్లాడుతుంటే ఈ సన్నాసులేమో పదవుల కోసం ఎంతసేపు ఉన్న పదవులను పట్టుకుని వెళ్ళబడుతుంటది. ఇదే కాంగ్రెస్ నాయకులు. కాబట్టి ఇంత దుర్మార్గమైనటువంటి చరిత్ర ఉన్నటువంటిది ఈ కాంగ్రెస్ పార్టీ. నేను తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను తొలి రోజు కూడా చెప్పిన, మన పోరాటం అంతా కాంగ్రెస్ పార్టీ మీదనే, తెలంగాణ గడ్డ పోరాటం అంతా కాంగ్రెస్ పార్టీ మీదనే. ఈ ప్రాంతాన్ని ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీ, సపరేట్ ఉన్నదాన్ని తీసుకొచ్చి కలిపింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ కలిపినాక మనకు అన్యాయం జరుగుతుంటే కళ్ళప్పగించి చూసింది కాంగ్రెస్ పార్టీ. మన నీళ్ల దోపిడీ జరుగుతుంటే, మన నిధుల దోపిడీ జరుగుతుంటే, మన నియామకాల్లో అక్రమాలు జరుగుతూ ఉంటే ఇవన్నీ చూసి దుర్మార్గమైనటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ. ఇలా మళ్ళీ మనం అదే కాంగ్రెస్ పార్టీ తెచ్చుకొని ఎత్తున కూర్చోబెట్టుకుంటే రేపటి నాడు మనకు మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. 10 ఏళ్ళు మనం జస్ట్ పాలించుకొని మన రాష్ట్రాన్ని కొంచెం అటు ముంగర తీసుకుపోయే ప్రయత్నం చేసినామని చెప్పేసి నేను ట్వీట్ చేసిన అప్పట్లో చెప్పినా కూడా. ఇప్పుడు నువ్వు ఇట్లాంటి ప్రశ్నించేందుకే కానీ మీ దాడి జరిగింది. సో ఇప్పుడు చూస్తే నువ్వు ఒకసారి లింగస్వామి, నాగార్జున సాగర్ లో 3 టీఎంసీల నీళ్లు సరే ఏపీకి తాగునీళ్ళ కోసమే తీసుకోపోతున్నారు.
సరే అది ఓకే, కానీ మనకి తాగునీళ్ళు లేవు కదా. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే శంకర్, ఇక్కడ మీకు ఐడియా ఉందో, ఇదే ముఖ్యమంత్రి గారు నిన్న ఉమ్, నిన్నటి రోజున నిన్న రెండు రోజుల క్రితం అనుకుంటా, నేను సరిగ్గా చూడలేదు. ఉమ్, ఈ మల్లన్న సాగర్ నుంచి, కొండపోశమ్మ నుంచి, ఇక్కడ నుంచి నీళ్లు తీసుకురావాలి, రంగనాయక సాగర్ నుంచి హైదరాబాద్ కు తాగునీళ్ళు తీసుకురావాలి, దానికోసం ప్రణాళికలు రెడీ చేయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసి ఇరిగేషన్ శాఖ అధికారులు. అంటే నీకు ఇక కృష్ణా జలాలు మొత్తం ఇక ఏపీకి దారదత్తం చేసినట్టు అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి వాటర్ ని మళ్ళా హైదరాబాద్ తాగునీళ్ళ కోసం దీనికోసం వాడుతున్నాం. అంటే మీకు కనీసం అవగాహన లేకపోవడం అనేది ఎంత క్లియర్ కట్ గా ఉందనేది ఇక్కడ అర్థమైపోతుంది. మనం తీసుకోవాల్సిన కృష్ణానది నుంచి ఇచ్చిపెట్టేసేసి కాళేశ్వరం పైన పోయింది మళ్ళీ. అంటే కాళేశ్వరం కూడా మరి అట్లన్నా దాన్ని ఇప్పుడు ఆ మేడిగడ్డ రిపేర్ అయింది, మేడిగడ్డ ఇబ్బంది అయింది. ఆ మేడిగడ్డ ప్రాముఖ్యత తెలుసా అసలు వీళ్ళకి? కాళేశ్వరం ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలుసా? ఇప్పుడు ఇది గొట్టుకాలం అంటారు, ఇది కరెక్ట్ గా ఏమంటారు దీన్ని, ఎట్టకాలం అంటారు దీన్ని. ఇప్పుడు నీళ్లు దొరకవు అన్నట్టు ఈ టైంలోనే మేడిగడ్డ అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటది. ఎట్లుంటదంటే కాళేశ్వరం విషయంలో కూడా నువ్వు ఒకసారి మన వాళ్ళు రాసి మెయిన్ పేజ్ లో కాళేశ్వరం నీళ్ళిచ్చే కాళేశ్వరం మీద రాజకీయం అని చెప్పేసి దాన్ని ఒకసారి మనం చూస్తే క్లియర్ గా ఇప్పుడు మనం మేడిగడ్డని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ ని 3 రకాలుగా చూడాలి లింగస్వామి. ప్రాజెక్ట్ ఒకటి ఎస్ఆర్ఎస్పి నుంచి కింది భాగం, ఈ ఎస్ఆర్ఎస్పి నుంచి వరద కాలువ, కాకతీయ కెనాల్ నుంచి మిడ్ మానేర్ నింపుకొని ఇట్లా ఇది ఒక భాగం. అంటే వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు, వరదలు బాగా వచ్చినప్పుడు ఈ కింద ఉన్నటువంటి మేడిగడ్డ గానీ, అన్నారం గానీ, సొందిల్ల గానీ ఈ పంపులు ఇవన్నీ బంద్ పెట్టేసి ఎల్లంపల్లి నుంచి అవసరం లేకుండా అక్కడ నుంచే వాడుకోవడం. ఏది వర్షాలు బాగా వచ్చినప్పుడు గోదావరిలో, ఎగువ గోదావరిలో, మధ్య గోదావరిలో ఫుల్ గా నీళ్లు ఉన్నప్పుడు, ఒకవేళ వర్షాలు బాగా రాలేదు, ఎగువ గోదావరిలో నీళ్లు లేవు, పైనుంచి మహారాష్ట్ర నుంచి నీళ్లు వస్తలేవు అని అనుకుందాం. అనుకుంటే ఎస్ఆర్ఎస్పి పక్కన పెడితే కింద ఎల్లంపల్లి ఉంటది. ఎల్లంపల్లికి పైన ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్ట్ ఉంటది. ఆ కడెం ప్రాజెక్టు నుండి అక్కడ ఉన్నటువంటి వర్షాలు అవన్నీ బాగా పడి ఇది కొంత మోస్తరుగా వరదలు వచ్చినా గానీ మనం ఎల్లంపల్లి నుంచే లిఫ్ట్ చేసుకొని మొత్తం మిడ్ మానేరు కానీ, లేదంటే ఇక మిడ్ మానేరు ఇవన్నీ నుంచి నీళ్ళు నింపుకొని ఇక యాస్టేజ్ గా మల్లన్న సాగర్, కొండపోచమ్మ, ఇటు బసవాపూర్, ఇటు అటు పోతే ఇట్లా అన్ని ప్రాజెక్ట్, రంగనాయక్ ఇవన్నీ నింపుకుంటా మనం నీళ్ళు ఇచ్చుకోవచ్చు. రెండో పాయింట్. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే ఇది ఇప్పుడు ఎట్టకాలం ఇది. ఇప్పుడు మనకి ఏడ నీళ్ళు లేవు, ఎల్లంపల్లిలో నీళ్ళు లేవు, పైన ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు లేవు, మధ్య గోదావరి మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు నువ్వు పోయి చూస్తే మొత్తం ఇసుకనే ఉంటాయి, ఇసుక మేటలే ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు నీళ్లు లేవు కాబట్టి ఇప్పుడు మనం వాడుకోవడానికి మనకు ఈ టైంలో ఎట్టకాలంలో మనకు ఉండేటువంటిది సోర్సు మేడిగడ్డ. అంటే ప్రాణహిత నది కలిసిన తర్వాత అక్కడ కట్టిన మేడార ప్రాజెక్ట్, మేడిగడ్డ రిజర్వాయర్, మేడిగడ్డ బరాజ్ కమ్ము డ్యామ్ అది. సో అట్లా ప్రాణహిత అనేది మహారాష్ట్రలో పుట్టినటువంటి ప్రాణహిత అనేది ఒక 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడెక్కడ మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర కలుస్తుంది. ఆ కలిసినాక ఒక 20 కిలోమీటర్ అట్లా కిందికి పోయిన తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ ఉంటది. అంటే మనం ప్రాణహిత నీళ్ళని ఇప్పుడు వాడుకోవచ్చు అద్భుతంగా. వస్తుంది కదా, అది నీటిగా స్టోరేజ్ చేసుకున్నాం కాబట్టి వాడుకోవడానికి ఛాన్స్ ఉంది. ప్రాణహిత అంటేనే ఎప్పుడు ప్రాణంగా ఉండేటిది అన్నమాట. ఎప్పుడు అది వాడుతూనే ఉంటది. సో కాబట్టి ఇప్పటికీ నువ్వు అందులో నుంచి 2 టీఎంసీల నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. ఇప్పటికి కూడా నువ్వు ఎంత ఉంటే 2 కాకపోతే 1 టీఎంసీ ఉన్న కాడికి ఎత్తుకొని నువ్వు ఇప్పుడు మిడ్ మానేర్ ఎండిపోయింది, ఎల్ఎండి ఎండిపోయింది, ఇవన్నీ నింపుకోవచ్చు. ఈ ప్రాణహిత నదికి వచ్చిన నీటితోని ఇక్కడ నింపుకొని తీసుకోవచ్చు. అలాంటి ఇవి నింపుకోవాలంటే ఆ నీళ్ళని వాడుకోవాలంటే కీలకమైనటువంటి బరాజు మేడిగడ్డ బ్యారేజ్. సరే, ఏదో కారణం చేతనో ఏమైందో, మన దురదృష్టమో, తెలంగాణ ప్రజల దురదృష్టమో ఏమైందో తెలియదు, అది నాణ్యత లోపమో లేకపోతే ఏమైందో మొత్తానికి ఒక 7వ బ్లాక్ లో ఒక 4 పియర్స్ కుంగిపోయినాయి. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కుంగిపోయినటువంటి దాన్ని రిపేర్ చేసుకొని దానికి జరిగినటువంటి లోపాల కారణాలు ఏంది, దానికి బాధ్యులు ఎవరు అనే దాని మీద విచారణ చేయాలి. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం రోడ్డు మీద పోతా ఉంటే ఎవడో వచ్చి మనల్ని యాక్సిడెంట్ చేసిపోతాడు. మనకు దెబ్బ తగిలి ఉంటది. అటు చేసినప్పుడు మన దగ్గర ఆడ ఉండడు, వెళ్ళిపోతాడు, పారిపోతాడు. పారిపోయినప్పుడు దెబ్బ తగిలినకి ముందు ట్రీట్మెంట్ చేపిస్తావా, వాడు దొరికిందాక ట్రీట్మెంట్ చేపినంటావా?
ట్రీట్మెంట్ చేస్తే బతికేది మళ్ళీ ముందు ట్రీట్మెంట్ చేసినాక తర్వాత ఎవడు ఏంది కథ ఎట్లా అనేది మనం తీసుకునే ప్రయత్నం ఎంక్వైరీ చేసుకుంటాం. అవును, సేమ్ అలాంటి ప్రమాదమే మేడిగడ్డలో జరిగింది. ఇప్పుడు ఏదో ఏ కారణం చేతనో తెలియదు, అది లోపల ఉన్నటువంటి ప్రాబ్లమా లేకపోతే ఈ దుర్మార్గులు ఏమన్నా వేసిర్రా, ఈ ఏందో అంత కథ అర్థం కాని విషయం, చాలా అనుమానాస్పదమైనటువంటి విషయాలు ఉన్నాయి అందులో. అప్పుడు ఏదో బ్లాస్టింగ్ లా సౌండ్ ఏం జరిగిందో తెలియదు. కాబట్టి ముందు ఏం చేయాలి, ముందు దాన్ని రిపేర్ చేసుకొని నీళ్లు మనం తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసి నీళ్లు తీసుకొచ్చుకుంటూ దాన్ని కారణం ఏంది, దానికి ఏంది కథ అనేది ఒక పెద్ద అది విచారణ చేసుకుంటా దాని రిపోర్ట్లు వేసి కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఆ మేడిగడ్డ లేకపోతే మనకు ప్రాణహిత నీళ్ళని వాడుకోలేము. మేడిగడ్డ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి మేడిగడ్డ ఇంకొక దుర్మార్గం నినాక ఒక 4 రోజుల క్రితం పేపర్లు చూసినా అన్నారంలో నీళ్లు ఉన్నాయంట కొన్ని. దాంట్లో మేడిగడ్డ పైన ఉన్నటువంటి బరాజ్ పేరు అన్నారం. ఆ అన్నారంలో నీళ్లు ఉంటే ఆ అన్నారంలో ఉన్నటువంటి నీళ్ళని కూడా వదిలేసి ఇక్కడ ఏవైతే పిల్లర్లు కుంగిపోయినాయో ఆ పిల్లర్ల సైడ్ కు పంపించారు నీళ్ళు. అవునవును, మనకు వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు గవర్నమెంట్ లేఖ రాశారు. ఎందుకు ఇంత దుర్మార్గం, ఎందుకు అంటే ఇప్పుడు ఏదైనా ఖరాబ్ అయిందని దాన్ని రిపేర్ చేయాలంటే అటు నీళ్ళని తోడాలి, కానీ ఇప్పుడు అక్కడ నుంచి ఎందుకు నీళ్ళు మలిపిరు అంటే ఏందన్నట్టు దీన్ని వీళ్ళు అర్థమైంది, మొత్తం ఆ బరాజ్ని కొట్టుకపోవాలి. సరే ఇప్పుడు అంటే ఎండాకాలం ఇదంటే పెద్ద వర్షాలు లేవు కాబట్టి రేపు జూన్ జూలైలో బొచ్చెడు వర్షాలు పడతాయి, అది వరదలు కొట్టుకపోతుంది. అది కొట్టుకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే తెలంగాణ గోదావరి మీద మొత్తం ఉన్నటువంటి బరాజులే 3 బరాజులు, కేవలం 3 బరాజులు. ఆ 3 బరాజులు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. కాబట్టి ఈ 3 బరాజులను లేకుండా చేసేస్తే ఇక తెలంగాణకు నీళ్లు రావు. ఇదే కుట్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే మనం 60 ఏళ్ళు కొట్లాడిందే నీళ్ళ కోసం, ఇలా ఆ నీళ్ళే లేకుండా మొత్తం దుర్మార్గమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఎవరు కూడా, ఏ తెలంగాణ ప్రజలు కూడా దీన్ని హర్షించరు. ఎవరు కూడా నీళ్ళ మీద సోయినటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని స్వాగతించరు. నాకు ఇవాళ నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇలా స్క్రీన్ మీదకి రావాలి, వచ్చి కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నా, కానీ కొంచెం నాకు ఆ నోస్ ఎక్కువ మాట్లాడడం వల్ల నిన్న 2-3 ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తేనే కొంచెం నోస్ బాగా పెయిన్ వచ్చింది. సో కాబట్టి ఇలాంటి దుర్మార్గాలను 100% మనం ఎప్పటికప్పుడు ఎండగట్టాలి. ఎందుకంటే నీళ్లు లేకపోతే జీవం లేదు. తెలంగాణ పోరాటం, తెలంగాణ ఆరాటం ఇప్పటికైనా ఎప్పటికైనా నీళ్ళే. మనం గడ్డ మీద ఉన్నాం, మన నీళ్లు కింద ఉన్నాయి, మనం తీసుకొచ్చుకోవాలి. దానికి మించినటువంటి ఇంకొక గత్యంతరం, ఇంకొక ఆల్టర్నేట్ లేదు. నువ్వు ఒకసారి ఇలా ఆంధ్రజ్యోతి పేపర్ ఓపెన్ చేయి. ఆంధ్రజ్యోతి పేపర్ ఓపెన్ చేస్తే మేడిగడ్డ మీద ఒక ఆయన ఎవరో వెదిరే కృష్ణనా ఆయన పేరు ఉంది, వెదిరే శ్రీరామ్. వెదిరే శ్రీరామ్ అంట. అసలు ఎవరా వెదిరే శ్రీరాము, ఏం సంబంధం ఆయనకి, ఆయన ఎందుకు అనాలిసిస్ చేస్తా ఉన్నాడు ఏంది అనేది కూడా నేను ట్వీట్ చేసే ప్రయత్నం చేస్తా. ఆయన ఎవరు, ఆయన నేపథ్యం ఏందనేది. అంటే ఇట్లాంటి ఎవరెవరినో ముఖం లేని వాళ్ళని పట్టుకొచ్చి, అందరిని పట్టుకొచ్చి తెలంగాణ నీళ్లు రాకుండా ఏదో కుట్ర చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు వీళ్ళు. ఇది కాళేశ్వరం డిజైన్ కేంద్రం అనుమతి లేదంట. అదే కేంద్ర అనుమతులు లేవు. కేంద్ర అనుమతులు లేకపోతే గుడ్డిగా కళ్ళు మూసుకొని వస్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఏమో అర్థం కాలేదా? ఇప్పుడు అనుమతి లేకపోతే అప్పుడే ఆపొచ్చు కదా, వాళ్ళ చేతులు ఉంటాయి కదా, రైట్స్ ఉంటాయి కదా. ప్రతిదానికి అనుమతి పెట్టినాకనే అనుమతి ఇచ్చినా కడుతుంటారు కదా ప్రాజెక్టులు. అంటే అన్ని రకాల అనుమతులు ఉన్నాయనేమో మనడు అనుకుంటది. ఇప్పుడేమో అనుమతులు లేవు అని ఇట్లా అంటే ఎవడో మాట్లాడుతూ ఉంటాడు, ఒకరిద్దరు మాట్లాడుతున్నాయి, అవన్నీ హైలైట్ చేసి ఇప్పుడు జనాలను తప్పుడు దోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేటువంటి పేపర్ వాడికి తెలంగాణ బాగుపడాలని అనడం ఉంటదా? ఉంటదా? తెలంగాణ బాగుపడాలి, ఇది మంచిగా ఉండాలి, ఇది ప్రజలకు నీళ్లు రావాలి, ఈ రైతాంగం గోసపడదని ఉంటదా? సేమ్ అంటే వీళ్ళకి ఇప్పుడు వెలుగు అనేటువంటి పత్రిక కూడా తెలంగాణ అయినా కానీ వాళ్ళు ఎంతసేపు ఉన్న పార్టీ కొమ్ము కాసేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రానికి ఇబ్బంది జరుగుతుంటే దాన్ని ఎత్తి చూపేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా చేయట్లేదు. పత్రికలు అవన్నీ కూడా అమ్ముడు పోయినాయి కాంగ్రెస్ పార్టీ. ఇది జరుగుతున్నటువంటి. అయితే ఇంకొకటి కూడా ఉంది శంకర్, ఈరోజు ఇలా ఒక మాట అన్నారు కదా, వీళ్ళు ఏమంటారు పాలిటిక్స్ డైవర్షన్లో బాగా బిజీగా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మనం నిన్న కూడా ఐటమ్ రాసు. అయితే ఈరోజు మేడిగడ్డకి మన బీఆర్ఎస్ వాళ్ళు పిలుపునిచ్చారు. వాళ్ళ ఒక 150 మంది వాళ్ళ ప్రజాప్రతినిధులు అందరు కలిసి ఈరోజు మీడియా వాళ్ళని కొంతమంది తీసుకుని పోతున్నారు. శ్రీరామ్ అంట ఆయన బీజేపీ కార్యకర్త ఉన్నట్టుంది. బీజేపీ కార్యకర్త
ఆయన అంటే ఫేస్బుక్ ఇద్దరు ఒకటే కదా వాళ్ళు? మొత్తం బీజేపీ భజన బ్యాచ్. అవి ఒక్కసారి స్క్రీన్ షాట్ ఉంటే పంపేయండి అంటే నాకు. తెలంగాణ గురించి అసలు ఈయన ఎక్కడైనా అసలు ఏ ఊరినది మిద్దిరే శ్రీరామ్ ఫేస్బుక్ లో ఓపెన్ చేస్తే అది మొత్తం బీజేపీ పోస్టులే ఉన్నాయి అన్ని. అదే బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి కదా, అందుకే ఆయన పిలిపించుకొని చెప్పినట్టు నువ్వు. మేడిగడ్డ లోపాలను దాచిపెడుతున్నారు అని చెప్పేసి ఆర్టికల్స్ కూడా రాసిండు గతంలో ఈనాడులో. ఈ బ్యాచ్ మొత్తం అంతా చూడండి. ఇప్పుడు ఇక ఈయన అసలు ఎక్కడైనది ఏ ఊరినది చూస్తే ఇక్కడ కనపడతలేదు. అడ్వైజర్ టు మినిస్టర్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా. అదే ఎంతసేపు ఉన్నా ఇలాది ఇదే కథ. ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన పిలిపించుకొని ఆయన ఏపీ ఆయన ఆంధ్రజ్యోతి ఆయన స్పెషల్ స్టోరీ. ఇట్లా ఇవన్నీ వీళ్ళంతా ఎవరినో తీసుకొచ్చి పెట్టి ఈ విధంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సరే ఏదేమైనా కానీ 100% ప్రజలు గమనిస్తారు, ప్రజలు ఏందనేది చూస్తారు. తప్పకుండా అదైతుంది. అంటే జనమే తిరుగుబాటు చేస్తారు. అది అయితే ఈరోజు మేడిగడ్డకి బీఆర్ఎస్ వాళ్ళు పోతుర్రు. ఓకే. ఈ కాంగ్రెస్ లో ఉన్న పాలమూరు చెందిన వంశీచందర్ రెడ్డి ఉండు కదా, ఆయన వాళ్ళు మేడిగడ్డ కూడా మాజీ ఎమ్మెల్యే ఏదో పోటీ చేస్తుంటారా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆయన ఏదో హైప్ తెచ్చుకోవడం కోసం ఆయన ఇటు పెట్టుకోండు, ఎటు పాలమూరు ప్రాజెక్టు పోతున్నాం మీ ఇటు పోతాం అని చెప్పేసి. వీళ్ళంతా కలిసి కృష్ణా నీళ్ళు పోతున్నాయి అని చెప్పేసి దాని గురించి మాట్లాడలేదు. కానీ ఒక ఆయన అటు పోతే ఈయన ఇటు పోతా అంటుండు. అంటే డైవర్షన్, పబ్లిక్ని వీళ్ళకి నిజాలు తెలియవద్దు, తెలిస్తే మనం ఏడ బయటపడతాం అని చెప్పేసి ఒక డైవర్షన్. ఎందుకంటే మీడియా అంతా ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది. సో వాళ్ళందరూ ఇప్పుడు ఇటు పోతారు, పాలమూరు పోయి పాలమూరు చూపిస్తారు అంతా. సో ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మేడిగడ్డకి వెళ్తే ఏం చూపిస్తారు, ఏముండదు. సో దాన్ని ఒక కనపడకుండా చేసే ప్రయత్నం చేస్తాను అనుకోవచ్చు దీన్ని. అంతే. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మేడిగడ్డని ఇప్పుడు దాన్ని బూచిగా కుంగిపోయినటువంటి 3 పియర్స్ ని బూచిగా చూపించి మేడిగడ్డని నిర్వీర్యం చేస్తారు వీళ్ళు. దాని తర్వాత మేడిగడ్డ లేదు కాబట్టి అన్నారం పనికిరాదు అని అన్నారం కూడా వేస్ట్ అని చెప్తారు. అన్నారం మేడిగడ్డ 2 పోయినాయి కాబట్టి సుందీలో కూడా వేస్ట్, దాని వల్ల ఉపయోగం లేదని అది కూడా నిర్వీర్యం చేస్తారు. ఈ 3 నిర్వీర్యం చేసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈడ తుమ్మిడేటి దగ్గర మనం బరాజు కట్టుకుందాము, మనకు ఉన్నటువంటి ఆప్షన్ అదే కాబట్టి తుమ్మిడేటి దగ్గర బరాజు కట్టుకుంటే మనకు దగ్గర అటు ఇటు ఎంత లేదైనా 9-10 వేల కోట్లకు అది బిడ్డేసుకొని అందులో ఇంతనో అంతనో మనకు వచ్చే కమిషన్లు మనకు వస్తాయి, ఇక్కడ పోయేటువంటి అక్కడ పోతాయి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా ఇంత దూరం ఎందుకు లింగస్వామి. కేసీఆర్ నవంబర్ లో రైతు బంద్ వేస్తాను పశులైతే పెట్టిండు కదా, మరి ఆ పశులన్నీ ఎక్కడ పోయినా ఇప్పటిదానికి ఎందుకు వాళ్ళే ఇంకా రైతు బంద్. అయ్యో ఇప్పుడు మీరు బాగానే యాడ్ చేశారు. అయితే దీనిపైన మన బీజేపీ అరవింద్ ఉండు కదా, అరవింద్ కూడా మాట్లాడు, అబ్బాయి కూడా మనం వినిపించే ప్రయత్నం చేద్దాం. అది కూడా ఆయన మాట్లాడి ఆయన ఏమన్నాడు, పొంగులేటు 3,000 కోట్లు, కోమటిరెడ్డి 2,000 కోట్లు దొబ్బినారు వాళ్ళకెళ్ళి అని చెప్పేసి అన్నాడు. మరి అంటే ఇప్పుడు ఎక్కడ పోతున్నాయి ఆ పైసలన్నీ, ఎవరు తింటున్నాడు? మనం ఇట్లా ఇంకా చాలా ఉంటాయి. జరిగి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక చూడాలి. చాలా ఉంటాయి ఇట్లాంటి దుర్మార్గాలు, ఇట్లాంటి అరాచకాలు ఇంకా చాలా ఉంటాయి. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఓడి వచ్చిన కాడ నుంచి ఇది ఒక చీకటి పరిస్థితి లెక్క అయిపోయింది మొత్తం. అంటే మనం ఏదైతే కొట్లాడి ఏవైతే తెచ్చుకున్నామో బుక్క నీళ్ళు అయినామో ఇప్పుడు ఆ నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా కనపడుతుంది. వైపు మన పేపర్ లో చూస్తే అది చూడు, ఆటో వాళ్ళ ఆత్మహత్యలు 35కు చేరినాయి. 35కు చేరినాయి ఆత్మహత్యలు. ఇంకెంత మంది చనిపోయినా కానీ ఇప్పటిదాకా ఆయనకు మాట్లాడడం కాదు. ఏడా అది ఏందయ్యా, అది మన కేరళలో ఏదో మీటింగ్ పోతాడు ముఖ్యమంత్రి గారు. కేరళలో ఏదో మీటింగ్ పోయి అక్కడ ఇంగ్లీష్ లో అద్భుతంగా ఆంగ్లోపన్యాసం చేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం వీడు ఆటో డ్రైవర్ చనిపోతే వీళ్ళ మీద మాట్లాడుతందుకు వీళ్ళ మీద చేస్తేందుకు ఆయనకు టైం లేదనమాట. నోరు రావట్లేదు ఆయనకి. నోరు రావట్లేదు. ఎంత దుర్మార్గం అంటే చూడండి. ఇప్పుడు తెలంగాణ నీళ్ళు తరలిపోతున్నా మాట్లాడాడు. కాళేశ్వరాన్ని సరే, ఇప్పుడు కాళేశ్వరం ఏం రిపేర్ చేసినా అది కేసీఆర్ ఖాతాలో పడుతుంది, నా ఖాతాలో పడదు. జనం చస్తే మాకేంది, బతికితే మాకేంది, జనం ఉంటే మాకేంది, పోతే మాకేంది, ఇది ఎంత చెప్పుకున్నా దీని మీద ప్రయత్నం ఇట్లా. ఇంకా ఇది ఇట్లా ఉంటే ఇక నువ్వు మొగోడు అని ఒక ఆయన ఛాలెంజ్ లేచుడు అవే అని వీటికి మాత్రమే నడుస్తా ఉంది వ్యవహారం తప్ప ఎక్కడ కూడా ప్రజల సంక్షేమము ఈ దీని మీద నడుస్తున్నట్టు అయితే కనపడతలేదు. ఓకే శంకర్. అది పరిస్థితి.
మంచిగా నడిపియండి, ఏం కదండి, నడిపియండి, వస్తా నేను కూడా తొందరలోనే మండే లోపల నేను మార్నింగ్ లైవ్ కి వస్తా. ఓకే, మన ఛానల్ మీద కూడా స్ట్రైక్లు వేస్తా ఉన్నారు ఒకటే, దాని మీద కూడా టెక్నికల్ గా చూస్తా ఉన్నాం. ప్రజల ముందుకు తప్పకుండా వస్తాం, తప్పకుండా వాస్తవాలు చెప్తాం. ఈ దాడులు వీటికి మనం భయపడే ప్రసక్తి ఏం లేదు ఇంకా స్వామి. 100% మీ గొంతుకు వేల గొంతులు అండగా ఉంటాయి, అలాంటిది ఏం లేదు. కొంచెం కేర్ తీసుకోండి, కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం తగ్గిన తర్వాత వచ్చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అది అంటే కాంగ్రెస్ చేసిన కుట్రలు ఎలా ఉన్నాయో శంకర్ కూడా వివరించిండు. ఏంటి అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి, 3 రకాలుగా దాన్ని మనం చూడొచ్చు అని అది వివరంగా చెప్పిండు. సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి మీ స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి ఈ ప్రజల సంబంధించి చూడండి. ఎందుకంటే మన తెలంగాణ తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్ళే లేకపోతే ఈరోజు జనమే ఉండరు. ఎందుకంటే మనం తినాలన్నా బువ్వ కావాలన్నా పంట వండాలి, ఇప్పుడు మన బతకాలన్నా కుక్క నీళ్ళు కావాలి. ఆ నీళ్ళే లేకపోతే ఎలా? ఇప్పటికైనా మీరు రాజకీయాలు పక్కన పెట్టి కాళేశ్వరం అయినా సరే ఏదైనా సరే ఈ రకంగా మీరు చూడండి, ఎవరి ఖాతాలను పక్క పెట్టండి, దాని ప్రాజెక్టులను కాపాడి జనాలకు మంచి చేసే ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.